శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం సాయిరామ్. శ్రీరామ విజయము మరాఠీ మూలము మనకు అందించిన వారు శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారు అందించారు. నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సాయినాథులకు సాయినాథుని శరత్బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 11. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. ఈ రామ విజయ గ్రంథంలో ఒక అధ్యాయం కన్నా మరొకటి మరింత మధురం. క్రమక్రమంగా సూర్యుడు పైకి వచ్చినట్లు, శుక్లపక్షంలో చంద్రకళ అనుదినం పెరిగినట్లు, అభ్యాసం వల్ల జ్ఞానము, యోగ సాధన వల్ల మనశ్శాంతి ఇనుమడించినట్లు, బాల్యం నుంచి పాండిత్యము దినదినాభివృద్ధి చెందినట్లు, వటవృక్షం బీజదశ నుంచి క్రమేపీ మహావృక్షంగా విస్తరించినట్లు, మొదట్లో చిన్నపాయిగా ఉన్న కృష్ణవేణి పోను పోను అతి విస్తృతమైనట్లు, చెరుకుగడలో తీపి రాను రాను అతిశయించినట్లు, గురు భజన వల్ల జ్ఞానకళ, లక్ష్య శుద్ధి వల్ల తపస్సు, సాధు సంగమం వల్ల క్షమ, దయాది సద్గుణాలు దినదినాభివృద్ధి పొందుతాయి. నిష్కామదానం వలన త్రిలోక కీర్తి, వీరలక్ష్మిని ఆశ్రయించడం వలన విశేష ప్రతాపము, స్నేహ ఆధారభావాల వల్ల మైత్రి, పరోపకారాల వల్ల కీర్తి పెరుగుతాయి. సేవిచ్చే కొద్దీ మాధుర్య రసం ఇనుమడిస్తుంది. వర్షాకాలంలో గంగ దినదిన ప్రవర్ధమానంగా ఉప్పొంగి ఒడ్లను ఒరుసుకొని ప్రవహించినట్లు, చతుర రసజ్ఞులైన శ్రోతలను చూసి వక్త ఆనందం అతిశయించి అవధుల్ని దాటుతుంది. శ్రోతలు మందబుద్ధులైతే వక్త విద్వత్తు. ఆనందం సూర్యాస్తమయంలో కమలాల్లాగా ముకుళించుకుని పోతాయి. గంగను దాటించిన గుహుని నావా. గత అధ్యాయంలో వివరించినట్లు గంగ ఒడ్డున వటవృక్షం కింద దుర్భాసనంపై విశ్రమించిన ఆ రఘురాముడు మాయ వీడిన ఏకాంత యోగిలాగా నిశ్చలుడై విరాజిల్లుతున్నాడు. పవిత్రమైన రామనామమనే నౌకలో దుస్తరమైన భవసాగరాన్ని దాటించగల ఆ రఘువేంద్రుడున్నది ఆవులి తీరానికి చేర్చమని గుహుణ్ణి అర్థించాడు. క్షీరసాగరం దరిద్రుణ్ణి యాచించినట్లు, బృహస్పతి మూర్ఖుని వద్ద సందేహాలు తీర్చుకున్నట్లు, గంగానది చిన్న గుంట వద్దకు వెళ్ళి దప్పిక తీర్చమన్నట్లు, కల్పతరువు నిర్భాగ్యుణ్ణి అర్థించినట్లు రఘువుడు తమ నౌకలో గంగను దాటించమని గుహుణ్ణి కోరాడు. గుహుడు శ్రీరాముని గాంచి కుతూహలంతో, మీ నామధేయం ఏమిటి? మీ రాకకు కారణమేంటి? మీరెక్కడికి పోతున్నారు అని ప్రశ్నించగా, రవికుల భూషుండైన దశరథుడు నా తండ్రి. నన్ను శ్రీరాముడని జనులంతా అంటారని రఘునందనుడు జవాబిచ్చాడు. ఆ మాట విన్న గుహుని తల్లి రోదిస్తూ, కఠినశిలా నీ పాదం తగిలి మహాలక్ష్మి వంటి మగువుగా మారిందని భక్త జనావళి, సాధు సజ్జనులు చెప్పగా విన్నాను. నీ కాలు మోపితే మా నావ కూడా స్త్రీగా మారిపోతుందేమోనని నా భయముగా ఉన్నది అంటూ శ్రీరాముని నావ ఎక్కనీయవద్దని గుహుడితో అన్నది.
ఉన్న ఒక్క భార్యనే పోషించడం కష్టంగా ఉంది. ఈ నావ కూడా నాది అయితే నీ జీవనం ఎలా సాగుతుందని గుహుణ్ణి ప్రశ్నించింది. కానీ తల్లి మాట గుహుడు చెవిన పెట్టక, సర్వోత్తమ, నీ చరణ మహిమ పారము, వాటిని నేను ముందుగా అభిషేకిస్తాను. నీ చరణ ధూళి సోకినందువల్లనే కదా శిలశ్రీగా మారింది. అందుకని పాదాభిషేకానంతరం నా నావ ఎక్కవలసిందని అభ్యర్థించాడు. తదుపరి ఆ జగన్మోహనుడు, మాయాతీతుడు, శుద్ధ చైతన్యుడు, పద్మాక్షీరమణుడు, జగద్గురువైన శ్రీరాముణ్ణి తన కుటీరానికి తీసుకుని వెళ్ళి సుఖాసీని గావించి, బ్రహ్మరుద్రాదులు ఎవరి పాద రక్షకణాన్ని వాచిస్తారో, సనక సనందాదులు సదా ఏ పాద పద్మ సన్నిధి కోసం నిరంతరము సాధన చేస్తారో, జాహ్నవి ఏ పాదాల నుంచి ఆవిర్భవించిందో ఆ చరణాలను తన స్వహస్తాలతో గుహుడు గంగాజలంతో అభిషేకించి, వనఫలాలతో, పుష్పాలతో, కందమూలాలతో జనకమాతను పూజించాడు. ఆ సమయంలో గుహుని ఆనందము వర్ణనాతీతము. రామపాదాలను గట్టిగా పట్టుకొని ప్రేమ బాష్పానిందితుడయ్యి వెక్కిళ్ళు పట్టి ఏడుస్తూ, రవికుల తిలక, దయాసాగర, మాయా చక్ర చాలక, అయోధ్యాపతి, తాటక సంహార, త్వరగా తిరిగి రా స్వామి, నువ్వు తిరిగి రానంతకాలం నేను భుజించను. నీవు వచ్చే వరకు భోగభాగ్యాలు, మంగళ స్నానాలు విడనాడెదను అని అన్నాడు. ఆ భక్తుని ప్రేమకు పరవశుడై శ్రీరాముడు గుహుని గాఢాలింగనం చేసుకున్నాడు. తదుపరి గుహుడు నావను తెప్పించి రాముణ్ణి కూర్చొండబెట్టాడు. సీతా లక్ష్మణులు నావలో కూర్చున్న తర్వాత శ్రీరాముడు సుమంతునితో, నీవు త్వరగా తిరిగి వెళ్ళి మహారాజుకు అన్ని సంగతులు విన్నవించు. కులగురువుకు, తండ్రి గారికి ప్రణామాలు తెలుపు. 14 సంవత్సరాలు నిండగానే నేను తిరిగి వస్తానని చెప్పి ప్రజలందరినీ సమాధానపరచు. నీవు త్వరగా బయలుదేరు, లేకపోతే నంది గ్రామాన్నుండి వచ్చిన భరతుణ్ణి మహారాజు కోపావేశంతో వధిస్తారేమో, వారించు. ఇక నీవు వెంటనే బయలుదేరవలసిందని శ్రీరాముడు ఆనతనీయగా, సుమంతుడు రథం దిగి శ్రీరామునికి పాదాభివందనం చేసి కన్నీళ్లతో శ్రీరాముని పాదాలను కడిగి, నేను అయోధ్యకు వెళ్ళి అందరికీ దుఃఖం కలిగించలేను. మీతో కలిసి వస్తాను, లేదా ప్రాణాలను త్యజిస్తాను. మీరు లేని ఈ శూన్యరథాన్ని చూచి మహారాజు, కౌసల్యమాత ప్రాణత్యాగం చేస్తారు. మిమ్మల్ని అడవిలో ఎందుకు వదిలిపెట్టి వచ్చానని నన్ను నిందిస్తారు అని ఆక్రోశించాడు. శ్రీరాముడు సుమంతుని హృదయానికి హత్తుకుని, నాజ్ఞ పాలించి అయోధ్యకు వెళ్ళు, చింతించకు అని వరద హస్తాన్ని సుమంతుని శిరస్సుపై నుంచి ఆశీర్వదించగా, మేఘాలు వర్షించగానే మంటలు చల్లారినట్లు సుమంతుని శోకమంతా మటుమాయమయ్యింది. శ్రీరాముని ఆజ్ఞ కైకొని సుమంతుడు వారు ఆవలి ఒడ్డు చేరేదాకా చూస్తూ నిలుచున్నాడు. ఆవలి ఒడ్డు చేరిన శ్రీరాముడు నివృత్తి నొందిన యోగిలాగా సుమంతుని వైపు చూచి త్వరగా తిరిగి వెళ్ళమని చేయి ఊపుతూ సౌజ్ఞ చేశాడు. మునిజన సమాగమం. శ్రీరాముడు పుష్కరిణి దగ్గర ఒక రాత్రి గడిపి ప్రయాగ చేరాడు. రాముని దృష్టి సోకగానే ప్రయాగ పావనమైంది. అక్కడి నుంచి ఆ రఘునందనుడు భరద్వాజాశ్రమం చేరుకోగా శ్రీరామ గమన వార్త విని భరద్వాజముని శ్రీరాముని వద్దకు పరుగున వచ్చాడు. శ్రీరాముడు ఋషికి నమస్కరించగా ముని క్షేమాలింగనం చేసుకుని, ఈరోజు నా జన్మ ధన్యము. త్రిలోకాధిపతియే నా ఆశ్రమం పవనం చేశాడు. నా పూర్వ పుణ్య పర్వతాలు చిదాకాశావధులను దాటి వెళ్ళాయి. అందుకనే రఘుపతి పిలవకనే నా ఇంటికి వచ్చాడు అంటూ భరద్వాజముని ప్రేమతో
సకల మంగళ ప్రదాయకుడు సీతానాథుడు జగదుద్ధారకుడైన రఘునందనునికి ప్రదక్షిణం చేశాడు. దేవతలను బంధ విముక్తుల చేయుటకు ఆదారిన వెడుతూ రవికులభూషుడైన రఘువీరుడు భరద్వాజాశ్రమానికి వచ్చాడని తెలియగానే ఋషులందరూ పరుగున వచ్చారు. వారందరూ ఇంద్రుని చుట్టూ దేవతల్లాగా, సూర్యుని చుట్టూ కిరణాల్లాగా, చందనం చుట్టూ మలయ మారుతంలాగా, శివుని చుట్టూ వైరాగ్యంలాగా, వరుడి చుట్టూ మోగిన పెళ్లివారిలాగా, సాధకునికి సమకూరిన సంపదలాగా, అమూల్య రత్నాన్ని పరీక్షించడానికి చుట్టూ చేరిన నిపుణుల్లాగా, మేరు పర్వతాన్ని ఆవరించిన చిల్లర పర్వతాల్లాగా, చంద్రుని చుట్టూ తారల్లాగా, మానస సరోవరంలో రాజసంలాగా మునులందరూ రాముని చుట్టూ చేరారు. భరద్వాజుడు రఘునందన్ని పూజించి, రామా, మీరు వనవాసకాలం 14 ఏళ్ళు ఇక్కడే ప్రశాంతంగా గడపవలసింది. దండకారుణ్యానికి అనవసరంగా ఎందుకు వెళ్ళడం అని అర్థించాడు. ఇక్కడ ఉంటే అయోధ్య ప్రజలు, బ్రాహ్మణులు, తల్లిదండ్రులు అంతా ఇక్కడికి వస్తారు. మేము అజ్ఞాతంగా మహారణ్యంలో ప్రవేశిస్తాం. ముందు ఏం జరగబోతోందో మీకు స్పష్టంగా తెలుసు అంటూ అక్కడ మరో రోజు గడిపి మేము ముందుకు వెళ్ళటానికి మార్గం చూపవలసింది అని రాముడు తన నిశ్చయాన్ని స్పష్టం చేశాడు. ముందు చిత్రకూటం వస్తుంది. అక్కడ ఉండే విద్వాంసులతో కొద్ది రోజులు గడపవలసి ఉందని చెప్పి భరద్వాజముని శ్రీరాముని వెంట సిద్ధవటం వరకు వెళ్ళి ఆయన వద్ద సెలవు తీసుకుని ప్రయాగకు తిరిగి వచ్చాడు. సిద్ధవటాన్ని చూచి శ్రీరామచంద్రుడు నమస్కరించాడు. సిద్ధవటంలో సావిత్రికి సీత నమస్కరించి, వనవాసానంతరం విజయవంతంగా రఘురాముడు తిరిగి వస్తే 2 లక్షల గోవులతో బ్రాహ్మణ సంతర్పణ గావిస్తానని మొక్కుకుంది. సరయూ తీర విహారీ శ్రీరాముడు ముందుగా చిత్రకూటాన్ని అధిరోహించాడు. అక్కడ వాల్మీకి మునిజన బృందంతో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మహాముని నారద కృపా కటాక్షం వలన రామావతారం జరగకముందే భవిష్యత్తు రచించాడు. చంద్రోద్భవానికి ముందే వికసించిన కమలాల్లాగా రాముడు జన్మించకుండానే 100 కోటి విస్తారమైన రామచరిత్ర రచించిన వాల్మీకి రఘువీరుని రాక నెరిగి పరుగున వచ్చాడు. శ్రీరాముడు వాల్మీకి పాదాలకు మోకరిల్లబోగా వాల్మీకిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. తదుపరి శ్రీరాముడు అక్కడ ఉండే మునిజనాన్ని కలుసుకున్నాడు. ఆ సమయంలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించగా శ్రీరాముడు ఋషులతో సహా అక్కడ బస చేశాడు. తదుపరి గుహుని వెనుకకు పంపాడు. సుమంతుని మరలి రాక. శ్రీరాముడు చిత్రకూటంలో విడిది చేశాడన్న వార్త గుహుడి ద్వారాగా సుమంతునికి తెలిసింది. శ్రీరామ వియోగాన్ని తట్టుకోలేక ఇరువురు ఎంతో దుఃఖించాడు. గుహుడు సుమంతుణ్ణి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. నేను శ్రీరాముణ్ణి ఎన్నడూ చూడగలను అని సుమంతుడు విలపిస్తూ వెనుకకు మరలి ప్రేతకళ ఆవహించిన అయోధ్యలోకి తన ముఖంలోని దుఃఖఛాయలు కనపడనీయకుండా రథాన్ని తోలుకుని వెళ్ళాడు. నాలాంటి అభాగ్యునికి నా తల్లి ఎందుకు జన్మనిచ్చింది అని బాధపడ్డాడు. కైకేయి మందిరం ముందు రథం నిలిపి అధోవదనుడై మందిరంలోకి ప్రవేశించాడు. శూన్యంగా రథం మరలి వచ్చిందన్న వార్త అప్పటికే అయోధ్యంతా పాకిపోయింది. అందరూ రామ వియోగాన్ని తట్టుకోలేక ఆక్రందనలు చేశారు. ఇక్కడ కైకేయి సదనంలో కొన ఊపిడితో ఉన్న దశరథుని చూచి దుఃఖాన్ని దిగమింగి నమస్కరించాడు సుమంతుడు. సుమంతునితో దశరథుడు పెళ్ళుబికిన దుఃఖంతో, నా రాజీవ నయని వనంలో ఎక్కడ వదిలావు? నాకు ప్రాణత్యాగం చేసే సమయం ఆసన్నమైంది.
నా సర్వస్వమైన ఆ జగద్బంధుని ఎవరో దొంగిలించి అడవికి ఎత్తుకెళ్లారు. రాజహంస వంటి రఘురాముని బురదలో ఇరికించారు. నా ఆణిముత్యాన్ని ఎక్కడో విసిరి పారేశారు. అన్నపూర్ణేశ్వరుడైన శంకర్ని హృదయ రత్నాన్ని నీకప్పగిస్తే ఘోరారణ్యంలో వదిలి రావడానికి మనసు ఎలా ఒప్పింది? గుడ్డివానికి ఊత కర్రలాగా నాకు ఆధారమైన నా రాముణ్ణి బలవంతంగా ఎవరు తీసుకెళ్లారో తెలియదు. నా బిడ్డలు అరణ్యంలో అన్నం లేక ఉపవాసాలతో అలమటిస్తూ ఉంటారు. నా కోడలు సుందర సుకుమారమైన మొగ్గ ఆ జనకరాజపుత్రి రథం దిగి ఎలా నడవగలుగుతున్నది? అన్నీ వివరించు. అరణ్యంలో ముగ్గురు ఎక్కడ భోంచేశారు, ఎక్కడ పడుకున్నారు? సత్వరం ఈ వివరాలన్నీ నాకు తెలియజేయి. నా ప్రాణాలు కడతేరిపోతున్నాయి అని ప్రశ్నల వర్షం కురిపించాడు. విషణ్ణ వదనంతో సుమంతుడు ఇలా వివరించాడు. వారు 3 రోజులు నిరాహారంగా ఉన్నారు. ఆకాశమే కప్పుగా దుర్భాసనం మీద పడుకున్న ఘనశ్యాముడైన శ్రీరాముని ఆపాదమస్తకం నేను చూశాను. రఘువీరుని అనతితో శృంగపురం వరకు వెళ్ళాను. తదుపరి ఎవరి నామమాత్రం చేత జగత్తు తరించిపోతుందో ఆ శ్రీరాముని గుహుడు గంగానది ఆవలి ఒడ్డుకు చేర్చాడు. మాయానదిని దాటి స్వస్వరూపంలో లీనమైనట్లుగా గంగానది ఆవలి తీరం చేరి దేదీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీరాముణ్ణి కనులారా కాంచాను. యజ్ఞకుండంలో ఆచ్ఛాదితమైన అగ్నిలాగా పశ్చిమాద్రి చాటుకు చేరిన దినకరునిలాగా భాసిస్తున్న రాఘవునికి ఇటు నుంచి నేను సాష్టాంగ నమస్కారాలు సమర్పించగా ఆ కరుణాకరుడు జగదుద్ధారకుడు నన్ను వెనక్కి వెళ్ళమని సైగ చేసి పాదచారి అయి వనవాసానికి ముందుకు సాగిపోయాడు. అధ్యాయం 11 ఇంకా ఉంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సీతారామార్పణమస్తు. శ్రీ సాయి రామార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సాయి రామార్పణమస్తు.